వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో పూర్తి చూసిన తర్వాత మీకు ఉపయోగకరంగా దీవెనకరంగా మార్చబడినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న కామెంట్ పెట్టి లైక్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు ఒంటరితనంగా ఫీల్ అవుతుంటూ ఎవరు నీతో మాట్లాడట్లేదని, ఎవరు నిన్ను పలకరించట్లేదని, ఎవరు నీతో స్నేహం చేయట్లేదని, కలుసున్నట్లేదని బాధపడుతూ నువ్వు మానసికంగా రోగంగా ఫీల్ అయిపోతూ చనిపోవాలని ఆశలను రేకెత్తించబడుతున్నావా? అయితే ఈ మాటలు నీకోసమే. చాలా జాగ్రత్తగా ఈ మాటలు ధ్యానించుకున్నాము. దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడి నిన్ను బలపరచు రీతిగా దేవుని వాక్యం నిన్ను ఆదరించునుగాక. అయితే ఈ ఉదయకాల సమయాల్లో మనం చూసుకున్నప్పుడు చాలా మంది జీవితాల్లో ఒంటరితనంగా ఫీల్ అయిపోతుంటూ వారి యొక్క ఆలోచనలన్నీ చనిపోవాలి అనే ఆలోచనలు రేకెత్తించబడతాయి. అంటే దేనికి పనికిరాని వాళ్ళు అంటున్నారు, దేనికి ఉపయోగపడనంటున్నారు. అంటే చదువు విషయంలోనే కానీ, అలాగే ఉద్యోగం విషయంలోనే కానీ, పరిస్థితుల విషయంలోనే కానీ, కుటుంబం విషయంలోనే కానీ, నా వల్ల ఎవరికి అవసరం లేదు, నా వల్ల అందరికీ భారమే అని నువ్వు ఫీల్ అయిపోతూ అందరూ నిన్ను వెలివేశారు, అందరూ నిన్ను తోసేశారు అని అనుకుంటూ నువ్వు దూరంగా పారిపోవచ్చు. ఇక జీవించడమే అనవసరం, జీవించడమే వ్యర్థము, ఇక చావే శరణం అని నీవు చావులకు పరిగెడుతున్నాయేమో. అనే మాటలు చాలా జాగ్రత్తగా వినము. ఎవరు నిన్ను త్రోసివేసినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను అంగీకరించకపోయినా ఒకనొక వ్యక్తి, ఒకనొక దేవుడు నీ కోసం వేచి చూచుకుంటూ ఎప్పుడు నా దగ్గరకు వస్తావా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే దేవాది దేవుడైన యేసుక్రీస్తు. ఆయన ప్రేమకు నువ్వు పాత్రగా ఉంచబడినట్లయితే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ నూతనంగా పాత్రగా మళ్ళీ మార్చబడతావు. ఇదే టైంలో సాతాను కూడా తన అవకాశాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటాడు. నిన్ను అందరూ తోసివేశారు కదా, అందరూ నీకు దూరం అయిపోయారు, అందరూ నేను పనికిరావు అని నిన్ను వేధించుకుంటూ నిన్ను చంపుకుంటూ తింటున్నప్పుడు సాతాను కూడా అదే అవకాశాన్ని స్వాధీనపరుచుకొని నీకు ఇంకనూ చనిపోవాలి అనే ఆలోచనలో ఇంకా పరిగెత్తలు చేస్తాడు. అవును కదా, అందరూ నిన్ను వెలివేశారు, అందరూ నిన్ను చీకొట్టున్నారు, ఒక కష్టాల్లో శోధనలు నీకు దూరం అయిపోయారు, చదవలేమంటున్నారు, ఆర్థిక పరిస్థితులు నిలబడలేమంటున్నారు, ఉద్యోగాన్ని సంపాదించలేమంటున్నారు, అలాగే నిన్ను పనికిమాలిన వాడి కింద లెక్కేస్తున్నారు. కాబట్టి ఇక నేను జీవించడం ఎందుకు అవసరం, చనిపోవచ్చు కదా అనే ఆలోచనలోకి సాతాను కూడా తీసుకువెళ్తాడు. ఆ ఆలోచనలో చాలా మంది యువత పాడైపోతూ చనిపోవాలని పరిగెట్టుకుంటూ వాడి వెంట తిరుగుతూ ఉంటారు. తీరా చనిపోయిన తర్వాత వారు చేసేది ఏముండదు, ఇంకా వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఇంకా ఏడిపించడం చేసే పన్నది. అయితే ఈ మాటలు దేవుడు చాలా జాగ్రత్తగా ఆలకించుకున్నాము. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ప్రేమను నీవే చూపించబోతున్నాడు. అందరినీ తోసివేసిన బాధపడుతున్నామో భయపడకము, బాధపడకము. దేవుడు ఖచ్చితంగా నీ హృదయాల్లో నూతన కార్యాలు, నూతన క్రియలు నీ జీవితాలు మరి చిగురింప చేయుట దీన్ని ఖచ్చితంగా చూస్తావు. దావీదు మహారాజు కాకమునుపు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు నా తండ్రి కానీ, తన యొక్క అన్నదమ్ములే కానీ నీకు ఇంకా దేనికి పనికిరాడు, చిన్నపిల్లవాడు, దేనికి అయోగ్యుడు, దేనికి పాత్రుడు కాదు, దేనికి ఉపయోగపడని చిన్న గొర్రెలు మందించి అరణ్యంలో కాచుకుంటూ కూర్చోమని తన తండ్రి కానీ తన అన్నదమ్ములు కానీ చెప్పిన వారు కనబడుతున్నారు. అయితే దేవుని కార్యము జరిగే సమయం వచ్చినప్పుడు, దేవుని కృప చూపించే సమయం వచ్చినప్పుడు, అలాగే దేవుని యొక్క చిత్తము నెరవేరే సమయం వచ్చినప్పుడు సమూయేలు దావీదు దేవుడు పంపించి అభిషేకం చేసినప్పుడు అద్భుతంగా అక్కడి నుంచి కార్యాలు దావీదు జీవితంలో జరగడం అని ప్రారంభించింది. దావీదు యొక్క జీవితంలో వృద్ధి చేకూర్చడం అనేది ప్రారంభం జరిగింది. ఫిలిస్తీన్ దండు, ఇశ్రాయేల్ దండు పోరాటం చేస్తున్నప్పుడు ఆ దండులో నుంచి ఒకనొక వ్యక్తి, గొలియాతు అనే ఒక వ్యక్తి బహుబలం కలిగి ఇశ్రాయేలును నాశనం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఎవరు నిలబడలేదు, ఎవరు పారిపోయిన వరకు కనబడుతున్నారు. అదే సమయంలో దావీదు వచ్చి జీవము గల దేవుని సైన్యము తిరస్కరించుటకు వీడు ఏ పాటి వాడు అని బలముగా నిలబడి మాట్లాడినప్పుడు అందరూ చూసి చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు, ఏం చేయలేడు, పనికిరాని వాడు, అందరూ కూడా భయపడుతుంటే ఈ చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు అని వెక్కిరించిన వారిగా కనబడుతున్నారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ దావీదు మీద ఎప్పుడైతే బలము వచ్చిందో గొలియాతుని కూడా నేల మట్టుకు కూల్చే స్థాయి దేవుడు దావీదుకి అప్పగించాడు. ఈరోజు కూడా దేవుని వాక్యం నీవు కూడా దేవుని కార్యం నీ పట్ల జరిగించాలి, దేవుని కార్యం నీ పట్ల బలపరచబడాలన్నప్పుడు సమయం కొద్దిగానే ఉంది. శ్రమ వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. శ్రమలు నీ ముందర తాండమాడి నిన్ను ఇబ్బంది పెట్టేలాగా గొలియాతు వల్ల కనబడినప్పుడు ధైర్యంగా నిలబడి దావీదు వల్ల ఎదిరించేలా ఉండాలి. పోరాటం చేయలేక పారిపోయి నిలబడలేని ఇశ్రాయేలీయులు పారిపోతున్నాయేమో, చాలా జాగ్రత్తగా ఉండవు. ఇటువంటి సమయాల్లో దేవుని ఆధారపడడం నేర్చుకుంటే గొలియాతు వలె నీ సమస్యలను ఎదిరించగలిగే శక్తిని దావీదు వలె నీకు గొప్ప దేవుడు నీకు ఇస్తాడు. అట్లాగా దేవుని ఆధారపడడం నేర్చుకోవాలి.
ఇంకో విషయం మనం చూసుకున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతూ మందసమును నిర్మించమన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక తుమ్మకర్రను తీసుకున్న తుమ్మకర్రతోటి మందసము నిర్మించమంటాడు. అయితే ఈ దినాల్లో చూసుకున్నప్పుడు తుమ్మకర్ర అంటే చాలా మంది ఇష్టం ఉండదు. అది ఉపయోగం లేనిది, ప్రయోజనకరంగా లేనిది, అలా ఎదుపుకుంటూ వెళ్ళిపోతుంది. దానివల్ల అన్ని ఇబ్బందులే, మళ్ళ కంచది, దాన్ని ముట్టుకుంటే అన్ని ప్రమాదమే అని భావించుకుంటూ వారి ఇంట్లో ఏదైనా పనిముట్లు చేసుకోవాలనుకుంటే టేకు చెక్కలతోటి ఇంట్లో వస్తువులు ఎంచుకుంటారు. అయితే దేవుడు తుమ్మకర్రని ఎందుకు వాడమన్నాడు? తుమ్మకర్రతోనే ఆ యొక్క పనిముట్లతోనే ఆ యొక్క మందసాన్ని కానీ మిగిలిన పనిముట్లు కానీ ఎందుకు చేయమన్నాడంటే, ఈరోజు తుమ్మకర్ర చూసుకుంటే అందరికి ఇష్టపడలేదు. ఈరోజు కూడా నీవు కూడా అందరి దృష్టిలో ఒక తుమ్మకర్ర వలె, ఒక వెలివేయబడిన దాని వలె, అవసరం లేని వాడి వలె, అవసరం చెందని ఉపయోగం లేని వాడి వలె అందరిని నిన్ను త్రోసివేశారేమో. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీవే నాకు కావాలని దేవుడు ప్రత్యేకంగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. తుమ్మకర్ర అందరికి ఇష్టం లేని, కానీ దాని ద్వారా అనేక మందికి మాట్లాడాలి, దాని ద్వారా అనేక మందికి విజయం చేకూర్చాలని మందసమును దేవుడు మోషేతో చెప్పి చేయించమన్నాడు. రోజు కొట్టి కూడా మందసమును దేవుడు ఇష్టపూర్వకంగా తుమ్మకర్రతో చేయించమన్నాడు. రోజు కూడా దేవుడు అందరిని వెలివేశారేమో, అందరూ నిన్ను తోసివేశారేమో, అందరూ నిన్ను క్రింద పాలు చేసి దూరంగా నెట్టివేశారేమో. భయపడకము, బాధపడకము, దిగులు చెందకము. దేవుడు నిన్ను ఇష్టపూర్వకంగా పిలుచుకొని తుమ్మకర్ర వలె నువ్వు ఫీల్ అవుతున్నామో, దేవుడు నిన్నే వాడుకోవాలనుకుంటున్నాడు, నిన్నే బలపరచాలనుకుంటున్నాడు, నిన్నే ఆదరించుకొని తన పనిలో వాడుకోవాలని ఆశపడుతున్నాడు. చావేశ్వరం పరుగెట్టుకున్నావు. ఆ చావేశ్వరం పరుగెట్టుకున్నప్పుడు వేళలో నువ్వు ఇంకా పాపంలో వెళ్ళిపోయే ప్రయత్నాలు దేవుడు సాధారణ ఏం చేస్తాడు? లాక్కెళ్ళిపోతుంది. భయపడకము, బాధపడకము, దిగులు చెందకము. ఎవరు వెలివేసినా, ఎవరు త్రోసివేసినా నీ దేవాది దేవుని బట్టి త్రోసివేయడం. పేరు పెట్టి పిలుచుకున్నవాడు కాబట్టి తుద స్థాయి వరకు దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. దేవుని ఆధారపడి నేర్చుకో. దేవుడు నీకు మనశ్శాంతిని ఇస్తాడు. దేవుడు నీకు మనసుకు ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు. శ్రమలను ఎదిరించగలిగే స్థాయి అంత ధైర్యం నీకు ఇస్తాడు. ప్రార్థన చేయి. ప్రార్థనలు దేవుని అడుగుము. ప్రభు శ్రమలు నా నుంచి తీసివేయము అని అనకుండా, ప్రభు శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి వాటిని ఎదుర్కొనే శక్తిని, ధైర్యము దయచేసి ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితం కార్యము ఖచ్చితంగా చేస్తాడు. ప్రార్థించు. ఆమేన్.